Hello students, welcome back to your favorite channel, that is Physics in Telugu. So ee roju video lo manam how to prepare for the competitive examination. So class 12th tarvata manam evaithe competitive examinations rastamo, state level exams kaani or nationwide exams kaani, so వీటికి మీరు క్లాస్ 11th లో ఉన్నా లేదంటే క్లాస్ 12th కి వచ్చినా లేదంటే డ్రాపర్ అయినా సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీ ప్రిపరేషన్ స్కెడ్యూల్ ఎలా ఉంటే మనం ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈజీగా సెలెక్ట్ అవుతాం. ఓకేనా? సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన తెలుగు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే మన వాళ్ళు జనరల్గా రాసేవి సో జేఈ, నీట్ అండ్ స్టేట్ లెవెల్లో మనం ఎంసెట్ రాస్తాం, తెలంగాణ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్. సో ఇవి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా మనకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో కొన్ని రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి లైక్ మీరు విట్ తీసుకుంటే దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, బిట్స్ తీసుకుంటే బిట్సాట్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఇంకా ఏ యూనివర్సిటీ అయినా విట్ తీసుకున్నారనుకోండి దానికి సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కాలేజెస్కి గీతం సపరేట్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి సిలబస్లో జస్ట్ 5 or 10% డిఫరెంట్ ఉంటుందిలే, కానీ హ్యూజ్ సిలబస్ డిఫరెన్స్ అయితే దేంట్లో ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే 11th ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు 12th తర్వాత రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ మీరు ఇప్పుడు 12th ఎంటర్ అయ్యారు, ఇది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి సో ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చో ఒకసారి చెప్తాను. సో ఒకవేళ ఇప్పుడే కనుక మీరు క్లాస్ 11th ఎంటర్ అయ్యారు అని అంటే, సో క్లాస్ 10th నుంచి క్లాస్ 11th వచ్చేసరికి నేను ఇక్కడ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాను మోస్ట్లీ. సో క్లాస్ 10th నుంచి క్లాస్ 11th వచ్చేసరికి సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందమ్మా. మీరు స్టేట్ లెవెల్లో చదివినా 10th క్లాస్ లేదంటే సిబిఎస్ఈ కరికులం చదివినా కూడా 11th వచ్చేసరికి సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది మీరు మైండ్లో ఉంచుకోవాలి. సో సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సిలబస్ని మీరు ట్యాకిల్ చేయాలి అని అంటే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే సో నో బ్యాక్లాగ్స్ని క్రియేట్ చేసుకోకూడదు. మీరు ఒకవేళ 11th కనుక బ్యాక్లాగ్స్ని క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అని అంటే సో ఇక అవి మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి త్రూ అవుట్ 11th అండ్ త్రూ అవుట్ 12th. సో ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ 100% సిలబస్ని కవర్ చేయలేరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా. సో కాబట్టి సో ఫస్ట్ థింగ్ నో బ్యాక్లాగ్స్. ఈ బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని అంటే సో మీకు ఇక్కడ ఏం కావాలి, బేసిక్స్ ప్రాపర్గా నేర్చుకోవాలి. నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఫిజిక్స్లో మనకి క్యాలిక్యులేషన్స్ కానీ ఫార్ములా కానీ మ్యాథమెటిక్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకేనా? సో కాబట్టి మీరు బేసిక్స్ని ఎంతైతే స్ట్రాంగ్గా చేసుకుంటారో అంత ఈజీగా మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతారు, అంత ఈజీగా క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఎవరైతే స్టూడెంట్స్ బేసిక్ ఫౌండేషన్ అంటే ఫిజిక్స్కి సంబంధించి కానీ మ్యాథ్స్కి సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ మీరు ఎప్పుడైతే బేసిక్స్ మిస్ అవుతారో ఆ సబ్జెక్ట్లో మీకు ఫర్దర్గా చాప్టర్స్ అర్థం కావు. సో కొన్ని చాప్టర్స్ ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి మోస్ట్లీ, అవునా? సో కాబట్టి మీరు ఏ చాప్టర్ స్కిప్ చేసినా అది ఇంకొక చాప్టర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీ మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు సో సిలబస్ ఎక్కువ ఉంటుంది, సో నా ఓన్ ప్రిపరేషన్కి నేను టైం ఎక్కువ ఇవ్వాలి, అండ్ సో నేను ఎక్కడా కూడా బేసిక్స్ ఇగ్నోర్ చేయకూడదు, సో అండ్ బ్యాక్లాగ్స్ని క్రియేట్ చేసుకోకూడదు. సో డైలీ టైం టేబుల్, మ్యాథ్స్కి ఈ టైం నుంచి ఈ టైంకి, ఫిజిక్స్కి ఈ టైం నుంచి ఈ టైంకి, కెమిస్ట్రీకి ఈ టైం నుంచి ఈ టైంకి. సో ఎందుకంటే మనకి 3 సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే. లేదు నీట్ రాసే స్టూడెంట్స్ అయితే బయాలజీకి ఈ టైం అని. సో మీరు ఏ సబ్జెక్ట్ ఇగ్నోర్ చేసినా కూడా దాంట్లో మీరు మార్క్స్ లూజ్ అవుతారు. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా అంటే ఈ పాయింట్స్ని మీరు మైండ్లో ఉంచుకోండి. క్లాస్ 11th ఇప్పుడే ఎంటర్ అయిన స్టూడెంట్స్ కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 months చాలా క్రూషియల్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ 3 monthsలో అసలు మనకి సిలబస్కి అడ్జస్ట్ అవ్వడానికే ఈ 3 months పడుతుంది. ఈ 3 months మనం అడ్జస్ట్ అయ్యేలోపు ఒక 40-50% సిలబస్ ఆల్రెడీ కవర్ చేసేస్తారు కాలేజీలో. అంటే ఈ 40-50% మీరు లూజ్ అయినట్లే. దీని ప్రభావం అంతా కూడా నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ మీద పడుతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచే ప్రాపర్గా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా బేసిక్స్ నుంచి నేర్చుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు డే స్కాలర్స్ అయితే మన కంటెంట్ ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ద్రోణ సిరీస్ మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే క్లాస్ 11th ఉంది, క్లాస్ 12th ఉంది.
సో అక్కడి నుంచైనా బేసిక్స్ నేర్చుకోండి. సో ఇది క్లాస్ 11th స్టూడెంట్స్కి. సో క్లాస్ 12th స్టూడెంట్స్కి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ ఇయరే రాయబోతున్నారమ్మా. అండ్ ఈ ఇయర్ మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అండ్ జేఈ ఫేజ్ 1 వచ్చేసరికి మీకు డిసెంబర్ ఆర్ జనవరిలోనే ఉంటుంది, మోస్ట్లీ జనవరిలో ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ని ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్లోపు కంప్లీట్ చేసుకోవాలి. 2024 డిసెంబర్ వరకు మీరు సిలబస్ కంప్లీషన్కి ప్లాన్ పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఒక సెల్ఫ్ అనాలిసిస్ అన్నది చేసుకోవాలి. అసలు క్లాస్ 11thలో ఎంత పెండింగ్ పోర్షన్ ఉంది, 11th క్లాస్ నుంచి నేను ఏ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్గా లేను. సో ఈ పెండింగ్ పోర్షన్ని ఒకసారి మీ అంతటా మీరు, ఎందుకంటే మీ గురించి మీకే బాగా తెలుస్తుంది కాబట్టి నేను అసలు ఏ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ నేర్చుకోలేదు క్లాస్ 11thలో, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ పెండింగ్ పోర్షన్ కంటే బ్యాక్లాగ్స్ అంటాం వీటిని, ఈ పెండింగ్ పోర్షన్ మనం, ఈ బ్యాక్లాగ్స్ని మీరు కవర్ చేయాలి ఎప్పుడు. సో వీక్లో అట్లీస్ట్ ఒక 2 days, లెట్స్ ఏ సాటర్డే ఆర్ సండే, మీరు క్లాస్ 12th చదువుతున్నా కూడా క్లాస్ 11th సిలబస్ని సాటర్డే సండేస్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాటిని సాటర్డే సండేస్ కవర్ చేయాలి. సో డైలీ వీక్ డేస్లో రిమైనింగ్ 5 days వీక్ డేస్లో సో 12th పోర్షన్, ఇక మీరు ఇక్కడ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకుంటే మీకు అంత బర్డెన్ అవుతుంది. మీరు మీ కాలేజ్తో పాటు కానీ లేదంటే కాలేజీలో జరుగుతున్న టాపిక్స్ కంటే ముందు కూడా వెళ్ళాలి ప్యారలల్గా. ముందు ఎలా వెళ్తాం సార్ అంటే, ఎందుకంటే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సో మనమే ఇప్పుడు 2 courses ఆఫర్ చేస్తున్నాం ఆల్రెడీ. క్లాస్ 11th స్టూడెంట్స్కి న్యూటన్ బ్యాచ్, క్లాస్ 12th స్టూడెంట్స్కి సివి రామన్ బ్యాచ్. సో ఈ రెండిట్లో కూడా మనం మోస్ట్లీ జేఈ ఫస్ట్ ఫేజ్కి ముందే సిలబస్ కంప్లీట్ చేసేస్తాం డిసెంబర్ వరకు. సో ఇది మీకు ఒక ఫిజిక్స్ పరంగా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో కాబట్టి మీరు ఒకవేళ 12thలో ఉన్నారనుకోండి 2 batches తీసుకోవచ్చు. మన బ్యాచ్ ప్రైసెస్ ఎలా అయినా 799 ఉన్నది కాబట్టి 2 batches తీసుకుంటే మీకు డిసెంబర్ వరకు కంప్లీట్ సిలబస్ అయిపోతుంది ఫిజిక్స్ పరంగా. అలానే సేమ్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కూడా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో అది నేను చెప్పేది. సో క్లాస్ 12thలో ఉంటే ఇక మీకు బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవడానికి నో ఛాన్స్ అనమాట. ఇక అసలు మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే యూఆర్ అవుట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ 11thలో ఉన్న బ్యాక్లాగ్స్ని కంపల్సరీ మీరు కొంచెం టైం ఇవ్వాలి. వీకెండ్స్లోనో లేదంటే ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు లేదంటే మీరు ఏ రోజైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు సో దానికి కూడా కొంత టైం ఇచ్చి వాటిని కూడా కవర్ చేయాలి. సో ఈ రకంగా కనుక స్టూడెంట్స్ క్లాస్ 11thలో ఉన్న క్లాస్ 11th స్టూడెంట్స్కి అయితే ఇప్పుడే వచ్చి ఎంటర్ అయ్యారు కాబట్టి గుడ్ ఆపర్చునిటీ. సో మంచి టైం దొరికింది. సో ప్రాపర్గా యూజ్ చేసుకోండి. న్యూటన్ లెవెల్లో జాయిన్ కండి అండ్ సివి రామన్లో జాయిన్ కండి. యూ కెన్ యూటిలైజ్ ద ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే మీకు మంచిగా సబ్జెక్ట్ దొరుకుతుంది. సో రిమైనింగ్ కూడా అంతే ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో థ్యాంక్ యూ గైస్. బై.